తెలంగాణకు గుండు సున్నా, జాతీయ పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇచ్చిన బడ్జెట్లో తెలంగాణకు 0, బీహార్కు భారీ బడ్జెట్, ఆంధ్రాకు అదిరే ప్యాకేజీ, 8+8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు అంటూ వార్త కనిపిస్తా ఉంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, పార్లమెంట్లో నోరైనా ఎత్తని తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు, వేతన జీవులకు తీవ్ర నిరాశ, కొత్త రెజిమెంట్లో ఐటీ ఊరట అంతంతే, ఎరువులు, ఆహార, వంట గ్యాస్ సబ్సిడీలో 32,000 కోట్ల భారీ కోత, వెండి బంగారంపై సుంకం తగ్గింపు, దాదాపు 4,000 తగ్గిన రేట్లు, భూములకు ఆధార్, నిత్యావసరాలు ధరల కట్టడిపై నిర్మల మౌనం అంటూ వార్త కనిపిస్తా ఉంది. 48.2 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్, నిరుద్యోగులకు 3 కీలక స్కీమ్లు, కొత్త ఉద్యోగాలకు ఉద్దాపన చర్యలు, ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇండ్లు, రైల్వే ఆధునీకరణ, భద్రతలకు 1,00,000 కోట్లు, పారిశ్రామిక కార్మికులకు అద్దె గృహాలకు ప్లాన్లపై కస్టమ్స్ డ్యూటీ 15% తగ్గింపు, యూజీపీ ఐఐటీలకు నిధుల్లో కొరత అంటూ వార్త కనిపిస్తా ఉంది.